నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ తాండవాన్ని బిగ్ స్క్రీన్ పైన ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేద్దామా అనే ఉత్కంఠకైతే తెరపడింది. ఈ సినిమా మనం అనుకున్నట్టుగానే ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే డిసెంబర్ 12న అంటే ఎల్లుండి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే రేపు నైట్ ప్రీమియర్స్ కూడా ఉండబోతున్నాయి. అయితే ఈ సినిమా విషయంలో ఈ వారం గ్యాప్లో చాలా అంటే చాలా జరిగాయి. అన్నీ అనుకున్నట్టుగా జరిగి ఉంటే కనుక ఈ వారంలో కలెక్షన్లో ఊచకోత జరిగి ఉండేది. సోలోగా రిలీజ్ అయి ఉండేది కాబట్టి కావాల్సిన థియేటర్లు ఉండేవి, టికెట్ హైక్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ అయితే వచ్చిండేవి. ఈ పాటికి బ్రేక్ ఈవెన్ అయిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమా పైన హైప్ అండ్ క్రేజ్ అనేది ఆ లెవెల్లో ఉంది. సినిమా రిలీజ్ కంటే ముందు ఎక్కడ అలాంటి బజ్ కనిపించలేదని, అంటే సినిమాకి సరిగ్గా ప్రమోషన్లు చేయకపోవడంతో అసలు ఈ సినిమా పైన బజ్ ఉందా, హైప్ ఉందా అని ఎక్కడో ఒక చిన్న డౌట్ ఉండేది. బట్ బుకింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఈ సినిమా తడాకా ఏంటో చూపించాడు బాలకృష్ణ. తన మాస్ పవర్ ఏంటో చూపించాడు. బుకింగ్స్ అయితే దాదాపుగా అంటే ఎక్కడ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బుకింగ్స్ అయితే ఓపెన్ కాలేదు. ఇక నైజాంలో చూసుకుంటే ముందు రోజు అసలు బుకింగ్స్ ఓపెన్ కాలేదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే ఇక్కడ ఆంధ్రాలో చూసుకున్నా కూడా సీడెడ్లో ముందు రోజు సాయంకాలం అంటే దాదాపు నైట్ రిలీజ్ అయ్యాయి. బుకింగ్స్ ఓపెన్ చేశారు. అయినప్పటికీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్ చేయకపోయినప్పటికీ కూడా 25 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ అయితే రాబట్టింది. అంటే ఇక సినిమా పైన హైప్ ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రమోషన్లు సరిగ్గా చేయకపోవడం వల్ల చిన్న మిస్అండర్స్టాండింగ్ అయితే జరిగింది. సినిమా పైన బజ్ లేదు, హైప్ లేదని ట్రోల్ చేయడం, విమర్శలు చేయడం ఇలాంటివి చేశారు. బట్ ఈ సినిమా ఎక్కడ హిట్ అవుతుందని కూడా భయపడ్డారు. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా బాలకృష్ణ సినిమాకి ఒక క్రేజ్ అండ్ హైప్ అయితే వచ్చింది. ఆయన మాస్ మేనియా కూడా బాగా పనిచేసింది. అంటే ఒక మాస్ హీరో రంగంలోకి దిగితే బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫీవర్ నడుస్తుంది అన్నది ఈ సినిమా నిరూపించింది. 2025 సంవత్సరంలో ఒక్క పెద్ద హిట్ సినిమా కూడా లేదు, ఒక మంచి మాస్ సినిమా కూడా లేదు. దాంతో అఖండ 2 పైనే అందరి కళ్ళు ఉన్నాయి. అంటే ఒక పెద్ద మాస్ సినిమా కోసం ఇటు మాస్ ఆడియన్స్ ఎదురు చూస్తుంటే అటు ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కోసం, రికార్డులు తిరగరాసే సినిమా కోసం ఇండస్ట్రీ అంతా 1000 కళ్ళతో ఎదురు చూసింది. అలాంటి టైంలో అఖండ 2 సినిమా ఎన్నో పాజిటివ్స్ మధ్య అంటే టికెట్ హైక్స్ ఇచ్చారు, ప్రీమియర్స్కి బెనిఫిట్స్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు, సోలోగా రిలీజ్ అవుతుంది. ఎటు చూసినా కూడా ఇక సోలో రిలీజ్ పెద్దగా పోటీ ఏం లేదు. ఇలాంటి అనేకమైనటువంటి పాజిటివ్ ఫ్యాక్ట్స్ మధ్య ఈ సినిమా రిలీజ్ అవుతుంటే ఇంకా ఒక ఫీవర్ అనేది నడిచింది. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది, 2025కి ఘనమైన వీడుకోలు ఇస్తుంది అఖండ 2 సినిమా అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ బ్యాడ్ లక్, అనుకోని విధంగా సినిమాకి ఏదేదో ఇష్యూస్ వచ్చి సినిమా అయితే పోస్ట్ పోన్ అయింది. అయినప్పటికీ కూడా సినిమా పోస్ట్ పోన్ అయిన తర్వాత చాలామంది సంతోషపడ్డారు. అంటే ఇక సినిమా రిలీజ్ కాకూడదని కొందరు విమర్శించిన వాళ్ళు, కొందరు ట్రోల్ చేసిన వాళ్ళు, కొందరు ఎన్నెన్నో జరిగాయి. ఈ మధ్యకాలంలో ఈ వారం గ్యాప్లో చాలా జరిగాయి. బట్ కొంతమంది సినిమాని ఆపాలని కూడా చూశారు. అంటే సంక్రాంతికి లేదంటే సంక్రాంతి తర్వాతకి పోస్ట్ పోన్ చేయాలని కూడా చూశారు. అవన్నీ కూడా జరిగిపోయాయి. వాటన్నింటి గురించి మనం ఆల్రెడీ ముందు వీడియోలో మాట్లాడుకున్నాం. అయితే ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాని రిలీజ్ చేయాల్సిందే. డిసెంబర్ 12న రిలీజ్ చేయకపోతే మా తడాకా ఏంటో చూపిస్తామని సోషల్ మీడియాలో నెంబర్ 1 అంటే ట్రెండ్ చేశారనమాట బాగా. అంటే వాళ్ళు ఆల్రెడీ ఆ రోజు నైట్ అంటే డిసెంబర్ 4th నైట్ ప్రీమియర్స్ కోసం ఎదురు చూస్తున్నప్పుడే మూవీ టీం ఈ సినిమా లేదు అని వాళ్ళు కన్ఫర్మ్ చేసినప్పుడే థియేటర్లని అలాగే వీళ్ళని కూడా కామ్గా వదిలేసి వచ్చారు. అదే ఇతర హీరోల ఫ్యాన్స్ అయి ఉంటే కనుక పంబ రేగిపోయిండేది. కానీ బాలకృష్ణ ఫ్యాన్స్ అలాంటివి చేయరు కాబట్టి చాలా కామ్గా డీసెంట్గా ఎందుకు ఇలా జరిగింది అనుకుంటూ బాధపడుకుంటూ వచ్చేసారంతే. ఆ నైట్ అంతా కూడా నిద్ర మేలుకున్నారు. ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించుకొని కామ్గా ఇంటికి వచ్చేసారు. బట్ 12న రిలీజ్ చేయకపోతే మాత్రం మా తడాక ఏంటో చూపిస్తామని గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారు. మళ్ళీ ఫ్యాన్స్ వార్నింగ్కి భయపడ్డారో లేదంటే డిస్ట్రిబ్యూటర్లు లేదంటే నిర్మాతలు ఏమన్నా ఒత్తిడి తీసుకొచ్చారో తెలియదు. కానీ అంటే వేరే నిర్మాతలు ఏమన్నా మూవీ టీం పైన ఒత్తిడి తీసుకొచ్చారో తెలియదు. కానీ ఎందుకంటే వాళ్ళ సినిమాలు ఆల్రెడీ ఉన్నాయి. ఈరోజు అంటే రేపు ఎల్లుండి రిలీజ్ కావాల్సినటువంటి సినిమాలన్నీ కూడా చిన్న సినిమాలన్నీ పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ డిసెంబర్ 25th అంటే ఆ రోజు దాదాపుగా 6 డజన్ పైగానే సినిమాలు ఉన్నాయి. 24th 25th ఆ సినిమా నిర్మాతలందరికీ బొక్క పడుద్ది ఖచ్చితంగా. ఈరోజు అంటే ఈ సినిమాలకి పెద్ద హైప్ లేదు. మోగ్లీ కావచ్చు, అన్నగారు కార్తీ నటించి అన్నగారు వస్తున్నారు కావచ్చు, ఇంకోటి అదేదో ఈశాన, ఈ సినిమాలన్నింటికి పెద్ద హైప్ లేదు కాబట్టి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ డిసెంబర్ 25th మాత్రం కొన్ని అంటే మిడ్ రేంజ్ సినిమాలు, కొన్ని మంచి హైప్ ఉన్న సినిమాలు, మోస్తారుగా ఆడే సినిమాలు కూడా ఉన్నాయి. ఇదే బాలకృష్ణ 25th పొరపాటున పోస్ట్ పోన్ చేసుకున్నాడంటే ఇక చచ్చారు వాళ్ళంతా.
ఒక్కడు కూడా సినిమాని రిలీజ్ చేసుకునే పరిస్థితి ఉండదు. ఒకవేళ రిలీజ్ చేసుకున్నా కూడా ఈ హైప్ ముందర ఎవడు తట్టుకునే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే ఈ సినిమాకి December 5th కంటే ముందు ఎంత బజ్ ఉందో, సినిమా పోస్ట్ పోన్ అయిందని తెలిసిన తర్వాత అంతకు మించిన రెస్పాన్స్ వచ్చింది, అంతకు మించిన హైప్ అండ్ క్రేజ్ వచ్చింది సినిమా పైన. ఒక సింపతి అనేది క్రియేట్ అయింది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా కూడా ఇక బాక్స్ ఆఫీస్ బద్దలవడం ఖాయంరా అనేంత రేంజ్లో ఈ సినిమాకి అయితే బజ్ కనిపించింది. దానికి మిగతా వాళ్ళంతా భయపడిపోయారు. మరి వాళ్ళు ఒత్తిడి చేశారో, లేదంటే ఫ్యాన్స్కి బాధ పెట్టకూడదు, లేదంటే ఫ్యాన్స్ ఒత్తిడి చేశారో తెలియదు, కానీ సినిమాని అయితే December 12కే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా రిలీజ్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే దిల్ రాజు లాంటి వాళ్ళు సంక్రాంతికి పోస్ట్ పోన్ చేయాలని ప్రయత్నించారు. బట్ దిల్ రాజు ఒక్కడు డిస్ట్రిబ్యూటర్, నైజాంలో ఆయనే డిస్ట్రిబ్యూటరు. ఆయన ఒక్కడు సినిమాని సంక్రాంతికి పోస్ట్ పోన్ చేయాలి, సినిమాని ఆడించాలంటే ఆయనకు సినిమాలు లేక ఈ సినిమాని అక్కడికి పోస్ట్ పోన్ చేయాలని ఆలోచించాడు. అంటే శవాల మీద పేలాలు ఏరుకోవడం అంటే ఇదే అనమాట. వాళ్ళు ఆల్రెడీ బొక్కపడింది. అటు చూసుకుంటే 28 కోట్లు దానికి వడ్డీ కట్టుకొని మళ్ళీ సినిమా పోస్ట్ పోన్ అయ్యి అలాగే బిజినెస్ తగ్గి సినిమా పైన అసలు రిజల్ట్ ఏమవుతుందో తెలియక దాదాపుగా 50 నుంచి 80 కోట్ల వరకు మూవీ టీంకి అయితే బొక్కపడింది. ఈ సినిమా యునానిమస్ బ్లాక్ బస్టర్ అయితే తప్ప వాళ్ళు గట్టున పడే అవకాశమే లేదు. పైగా ఇప్పటి నుంచి మళ్ళీ సంక్రాంతి వరకు పోస్ట్ పోన్ చేసుకుంటే ఈ వడ్డీలన్నీ ఎవడు భరించాలి? తర్వాత అక్కడ ఫుల్ ఎక్కువ పోటీ ఉంది. అటు చూసుకుంటే చిరంజీవి సినిమా, రాజాసాబ్ సినిమా, ఇంకా దాదాపుగా 5-6 సినిమాలు ఉన్నాయి. వాటన్నింటి మధ్యన ఈ సినిమాకి ఎన్ని థియేటర్లు ఇస్తారు? మహా అంటే నైజాంలో నీ వరకు చూసుకుంటే ఒక 350-400 థియేటర్ల వరకు మేనేజ్ చేయగలుగుతావు. మరి ఆంధ్రాలో, సీడెడ్లో, ఓవర్సీస్లో అవతార్ సినిమా కాదని మనకు థియేటర్లు ఇస్తారా? అసలు అప్పటికి కూడా సంక్రాంతి దాడిపోయే వరకు కాదు, అవతార్ సినిమాకి దాదాపుగా నెలన్నర వరకు దానికి మాత్రమే థియేటర్లు ఇస్తారు. ఇకపోతే రాజేసాబ్ అండ్ మన శివశంకర్ వరప్రసాద్ ఈ సినిమాలు అన్నింటికి కూడా ఆల్రెడీ థియేటర్లు తీసేసుకున్నారు, వాళ్ళు బ్లాక్ చేసుకున్నారు. ఇక వాళ్ళకు తప్ప సినిమాలు వేరే వాళ్ళకి ఇవ్వడానికి కూడా అవకాశం లేదు. అలాంటప్పుడు కేవలం 300 థియేటర్లకు చూసుకొని సంక్రాంతికి రిలీజ్ చేస్తే వీళ్ళు ఎంత నష్టపోతారు? అది ఇలా ఉందన్నమాట. అంటే ఎవడో పోయినా పర్వాలేదు, మనం బాగుంటే చాలన్నట్టుగా. అరే వాళ్ళు సినిమా ఆగిపోయింది, ఇంత పెద్ద సినిమా, భారీ బడ్జెట్ సినిమా పాపం అని ఆలోచన ఎవరికి లేదన్నమాట. ఎవరికి తోచినట్టుగా వాళ్ళు బిహేవ్ చేసి, అంటే వాళ్ళకి ఏదైతే మంచిగా ఉంటుందో దానికి మాత్రమే వాళ్ళు అనుకూలంగా ముందుకు వచ్చారు తప్ప మూవీ టీం అరే సినిమా అయిపోయింది, బాలకృష్ణ సినిమా అయిపోయింది, లేదంటే మూవీ టీం నిర్మాతలు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారని ఎవరు అనుకోలేదు. ఎవరు అనుకోరు కూడా లే. ఈ నిర్మాతలు కూడా ఏంటంటే వాళ్ళ సినిమాలకు ఎఫెక్ట్ అవుతుందని December 25th కానీ అలాగే December 19th కానీ వాళ్ళ సినిమాలకు ఎఫెక్ట్ అవుతుందన్న ఉద్దేశంతో, సంక్రాంతికి కూడా కావచ్చు, సంక్రాంతికి కూడా ఆ సినిమాలకు ఎఫెక్ట్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ సినిమాని అయితే December 12కు పోస్ట్ పోన్ చేయాలని వాళ్ళందరూ కూర్చొని మాట్లాడి ఈ సమస్యను అయితే సాల్వ్ చేశారు. మొత్తానికి సినిమా అయితే December 12న రిలీజ్ కాబోతుంది. 11th ప్రీమియర్స్ కూడా ఉండబోతున్నాయి. నాకు తెలిసి టికెట్స్ రేట్లు కూడా మొన్నట్లాగే నార్మల్గా ఉండొచ్చు, అంటే 500-600 ఉండొచ్చు ప్రీమియర్స్కి. ఇక మిగతాదంతా 50-100, అంటే మల్టీప్లెక్స్లో చూసుకుంటే 100 వరకు, ఇక సింగిల్ స్క్రీన్స్లో అయితే 50 to 70 వరకు అయితే హైక్స్ ఉండే అవకాశం ఉంది. మొత్తానికైతే ఇది సినిమా అయితే రిలీజ్ కాబోతుంది. బుకింగ్స్ ఈరోజు సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ, మ్యాక్సిమం ఈరోజు నైట్కి అంతా కూడా బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. ఎందుకంటే మొన్న ఇచ్చిన జీవోకి టైం అయిపోయింది కాబట్టి వీళ్ళు మళ్ళీ కొత్త జీవో తయారు చేసుకుని వాళ్ళతో పర్మిషన్ తీసుకోవాలి. కాబట్టి సినిమా రిలీజ్ కావడం, బుకింగ్స్ ఓపెన్ కావడానికి కొంచెం లేట్ అవుతుంది. ఖచ్చితంగా మ్యాక్సిమం 5 to 8 మధ్యలో ఖచ్చితంగా బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి, రెడీగా ఉండండి. మరి బాలయ్య అఖండ తాండవానికి ప్రీమియర్ చూసే వాళ్ళు ఎవరున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే ఈ సినిమా డే 1 ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు అది కూడా కింద కామెంట్ చేయండి. బాయ్.